హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను సగ్గుబియ్యంతో చాలా క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటేనే అలా కరిగిపోయేలాగా దోశలు చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఎప్పుడు చేసుకునేలాగా మినపప్పు దోశలు కాకుండా ఇలా ఒక్కసారి సగ్గుబియ్యంతో దోశలు ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటాయండి ఈ దోశలు అయితే కనుక. చాలా బాగా నచ్చుతాయి కూడా మీ అందరికీ. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా సగ్గుబియ్యం తీసుకోవాలి, పెద్ద సైజులో ఉన్నవి. తర్వాత అదే గ్లాస్తోనే ఒక అర గ్లాస్ దాకా మినపగుళ్ళను తీసుకోవాలి. అదే గ్లాస్తోనే 1 గ్లాస్ దాకా రేషన్ బియ్యం కానీ నార్మల్ బియ్యం అయినా సరే తీసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా మెంతులు కూడా తీసుకుని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇలా ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టుకోండి. మార్నింగ్ నానపెట్టుకుంటే చక్కగా ఈవినింగ్ టైంకి రుబ్బుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేనైతే ఒక 4 గంటలు నానబెట్టుకున్నాను. 4 గంటలకి ఇవన్నీ చక్కగా నానిపోతాయి. ఎందుకంటే సగ్గుబియ్యం దోశలు కాబట్టి సగ్గుబియ్యం క్వాంటిటీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మినపప్పు క్వాంటిటీ తక్కువగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ తీసి పక్కకు పెట్టుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఆ వాటర్ పోసుకుని బాగా మెత్తగా దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. వాటర్ మరీ ఎక్కువగా పోసేసి గ్రైండ్ చేయొద్దండి, మరీ జారుగా అయిపోతుంది ముందే. ఈ సగ్గుబియ్యంతో వేసిన దోశలు మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే గనక ప్రతిసారి టిఫిన్స్లోకి ఇలాగే సగ్గుబియ్యం దోశలనే వేసుకుంటారండి. వీటి టేస్ట్ అంత బాగుంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ సగ్గుబియ్యం దోశలు వేగేటప్పుడే మనకి తెలిసిపోతుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను తెల్లారిటికి చూపిస్తున్నాను. తెల్లారి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ పోసుకోవద్దండి. మీకు అవసరమైతే తప్ప వాటర్ని పోసుకోవద్దు. మీరు మామూలు దోశలకి ఎలా అయితే పిండిని జారుగా కలుపుకుంటారో అలాగే కలుపుకోండి. దోశల పిండికి ఎప్పుడైనా సరే పిండి కొద్దిగా గట్టిగా ఉంటేనే మనకి క్రిస్పీగా అవుతాయండి దోశలు. తర్వాత పెనాన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కాలిన తర్వాత దోశ వేసుకుని పల్చగా తిప్పుకోవాలి. మీరు ఎంత పల్చగా చేసుకున్నా కూడా చక్క క్రిస్పీగా అవుతాయి దోశలు అయితే కనుక. తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని దోశని ఒకవైపు మీడియం ఫ్లేమ్లోనే చక్క ఎర్రగా కాలనివ్వాలండి. ఒకవైపు ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవటమేనండి. మీకు ఫోల్డ్ చేసేటప్పుడే తెలుస్తుంది. చూసారు కదా, చూస్తేనే అర్థమవుతుంది ఆ ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది. ఇప్పుడు మిగిలిన దోశల్ని కూడా అలాగే వేసుకోవాలి. దోశ వేసే ముందు పెనాన్ని ఒక్కసారి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం దోశ వేయగానే స్ప్రెడ్ అవ్వదండి, చుట్టుకుపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశని ఇలా పల్చగా వేసుకుని పైనుంచి ఆయిల్ అప్లై చేసుకుని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. ఏ దోశలైనా కూడా నేను మ్యాక్సిమం ఒకవైపే కాల్చుకుంటానండి, రెండో వైపు అవసరం లేదు. ఒకవైపు బాగా కాలిన తర్వాత తిప్పుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ దోశల్ని పల్లీ చట్నీతో కానీ కారపొడితో మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఎంత బాగుంటాయంటే ఎన్ని దోశలు తిన్నా కూడా తినాలనిపిస్తుందండి. పిల్లలకు కూడా బాగుంటాయి. అలాగే దోశ కాలే ముందు కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి. మనం వేసిన మెంతులు కానీ ఆ సగ్గుబియ్యం కానీ చాలా మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఈ దోశలు. తప్పకుండా మీరు కూడా బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ట్రై చేయండి ఒక్కసారి.